స్తోత్రం. నీకు జయం పోతున్న దేవుడికి ప్రార్థన చేయి. నీ శత్రువు పైన నీకు జయం పోతున్న దేవుడికి ప్రార్థన చేయి. అమ్మవారిని నీ నుండి తరిమి కొట్టే దేవుడికి ప్రార్థన చేయి. నీ రోగాన్ని తొలగించగలిగిన దేవుడికి ప్రార్థన చేయి. నీ వేదన, నీ దుఃఖం పూర్తిగా తొలగించగలిగిన దేవుడికి ప్రార్థన చేయి. పూర్తిగా దేవుడిలో లీనమై పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధతలు మహనీయుడు, శ్రేష్టమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన స్తుతించు, ఆయన కనపరచు, ఆయన నామాన్ని కైపరచు. నీ బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీ శత్రువులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను దూషించిన వారిని, నిన్ను హింసించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. వారందరికీ తీర్పులోకి నడిపించబోతున్నాడు. జీవం గల దేవుడు నీకు గొప్ప జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. జీవాధిపతి నీకు జయాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, అందరూ ప్రార్థించండి. తపస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనం వరకు చదువుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవడం, వినడం. వాక్యమే మనకు ఆధారం. వాక్యం మీద మనం ఆధారపడాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. తపస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్వం అన్నట్లుగా బ్రాహ్మణ్యందు వేరుపాలి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని కొడుకులో తీర్థంతో గ్రహించుకున్నటకు మనం కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటే ఊహించు వాటికి అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు పూర్ణ సంఘంలో తరతరము సదాకాలం అయిపోగలుగుగా కూర్చుందాం. నిశ్శబ్దంగా ఉండాలి. వచ్చే వాళ్ళందరినీ ఖాళీగా ఉన్న వైపు నడిపించండి. లోపల మీద నుంచి వెళ్తున్నారు. కరోనా ఇంకా వెళ్ళిపోలేదు. దేవుడు మన మీద దయతో ఆపెట్టు. వచ్చే వాళ్ళందరూ అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీల వైపుకి రావాలి. ఓకే, ఇంకా మీరు రాలేదు. ప్రభులు అటు ఇటు మన హృదయాలు సిద్ధపరచుకోండి, భద్రపరచుకోండి. హృదయం వ్యాధి కలిగి ఈ హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి. వాటిని తరికొట్టండి. దేవుని వాక్యానికి హృదయం చోటు ఇవ్వండి.
ఈరోజు మీరు ఒక గొప్ప మర్మము, గొప్ప జ్ఞానమైన వాక్యాన్ని వినబోతున్నారు. మీరు వాక్యాన్ని కంటే దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? అదే మీకు అర్థం, మీ జీవితానికి అర్థం, మీ భవిష్యత్తుకి అర్థం, మీ అభివృద్ధికి అర్థం, మీ పురోభివృద్ధికి అర్థం, మీకు అన్నింటికీ అర్థమే. వాక్యాన్ని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో అది మీకు అర్థం. డబ్బు ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, లోకంలో ఏదైనా కానీ వాక్యాన్ని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావో అదే నీ జీవితానికి అర్థం అని ఈరోజు గుర్తుపెట్టు. వాక్యాన్ని శ్రద్ధగా మీకు దేవుడు ఏ సేవా కేంద్రానికి వాక్యం ఇచ్చాడు. వాక్యం ఉండదు ఇక్కడ, ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ ఒక్కొక్క విషయం మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమందులో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో కుటుంబ వ్యవస్థ ప్రారంభించింది దేవుడు. యజమాని కుటుంబానికి వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మన కుటుంబానికి యజమానిగా ఎవరు పిలుస్తారు? మనం ఒక భర్తని యజమానిగా తీసుకుంటాం. అతడు భార్యని, పిల్లల్ని పోషించబద్ధుడై ఉన్నాడు. ఏ భర్త కుటుంబాన్ని పోషించడం అతన్ని అసమర్థుడిగా లెక్కేస్తాడు, అతన్ని చేతగాని వాడిగా తీర్చుతాడు. ఏ యజమాని కుటుంబాన్ని సరిగ్గా పోషించలేకపోతున్నాడో, ఏ యజమాని కుటుంబాన్ని సరిగ్గా నడిపించలేకపోతున్నాడో వాడు అసమర్థుడిగా పిలువబడతాడు. వాడు భార్యకు నోపు అవుతాడు, పిల్లలకు నోపు అవుతాడు, సంతానికి నోపు అవుతాడు, ప్రతి వాడికి నోపు అవుతాడు. అతడు అసమర్థుడిగా పిలువబడతాడు. కుటుంబానికి యజమాని సరైన జ్ఞానం లేనివాడు, సరైన పని లేనివాడు, సరైన దారి లేనివాడు అయితే అతడు అసమర్థుడిగా పిలువబడతాడు. అతని భార్య నోపులు చేస్తుంది, పిల్లలు నోపులు చేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నోపులు చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కుటుంబానికి యజమాని ఎలాంటి వాడు అనే దాని మీద కుటుంబ జీవితం ఆధారపడి ఉంటుంది. వాడు తాకపోతాయి, తిరిగిపోతాయి, వ్యసన పనులు అయినప్పుడు ఇంకా కుటుంబం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాడు అప్పులు చేసేవాడైతే ఇంకా కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాడు ధనాపేక్ష కలిగిన వాడైతే ఇంకా కుటుంబం విచ్ఛిన్నకరమైన స్థితిలోకి పెడుతుంది. వాడు అబద్ధాలాడిన వాడైతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. వాడు వక్రమైన మార్గంలో వెళ్ళేవాడైతే ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. అంచేత కుటుంబ వ్యవస్థకి మూలమైన వాడు భర్త, యజమాని. అతని మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది. మరి ఏ కుటుంబానికి యజమానిగా అంటే ఆత్మలో, ఉదాహరణకి మన శరీర సంబంధమైన బంధాలు ఇవన్నీ కూడా శరీరానికి యజమాని, శరీరానికి యజమాని అంతే. శరీరానికి భర్త, శరీరానికి తండ్రి, శరీరానికి తండ్రి, శరీరానికి పిల్లలు. ఆత్మ కాదు, ఆత్మ కాదు. ప్రతి కుటుంబం ఆత్మలకు యజమాని తండ్రి దేవుడు. అదండి ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కులాలు, మతాలు అన్నీ కూడా మనుషుల దగ్గర నుంచి వచ్చినాయి. ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆత్మ అంటే ఏ కుటుంబం చెప్పండి, చెప్పాలి, ఏ కుటుంబానికి యజమానిగా యేసు ఉంటాడో ఆ కుటుంబం వర్తిల్లుతుంది. ఏ కుటుంబానికి యేసు యజమానిగా ఉంటాడు. ఉదాహరణకి చాలా ఇళ్లలో బోర్లు ఉంటాయి. అటువైపు వెళ్తాను, ఖాళీ పక్కన ఉన్నప్పుడు ఇంత ఖాళీ పెట్టుకుని చెప్పగలము. ఆ ఇరుకు వెళ్తాను ఎందుకు? కుటుంబానికి ఈ కుటుంబములకు, ఈ గృహములకు అధిపతి యేసుక్రీస్తు అని బోర్డు ఉంటుంది. ఆ ఇల్లంతా గందరగోళం, తాగుబోతులు, తిరిగిపోతులు, అప్పులోడు గందరగోళంగా ఉంటారు. కానీ బయట బోర్డు యేసు యజమాని అన్నాడు. ఎందుకు ఆ యజమాని యేసు? పూర్వం ఒక సామెత ఉండేది, ఇంటి పేరు కస్తూరి వారింట్లో ఏదైనా గొప్పది. ఇంటి పేరు గొప్పగా ఉండకూడదు. మా తాతలు చాలా గొప్పవాడు అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, మా కులం చాలా గొప్ప అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. నీ జీవితం ఎలాగో, నీ కుటుంబం ఎలాగో. నీ కుటుంబానికి యజమాని యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు మాట వినేటటువంటి కుటుంబం. ఈ భక్తి ఎంత ఊరుకోవడం సబ్జెక్ట్తో ఉంది. వచ్చే జనంలో ఎందుకుంటానండి అంటే వాట్సాప్
ఫేస్బుక్ ఖచ్చితంగా చెప్పలేము. అంచేత ఆ కుటుంబం దేవుడికి లోబడిన కుటుంబం, యేసుక్రీస్తుకి లోబడిన కుటుంబం, భర్త యేసుక్రీస్తు మాటే, భార్య యేసుక్రీస్తు మాటే, పిల్లలు యేసుక్రీస్తు మాటే, కుటుంబం అంతా యేసుక్రీస్తు చెప్పినట్టు జీవించే కుటుంబం. ఆ కుటుంబానికి యజమాని సృష్టికర్త. మరి ఆ కుటుంబం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు యజమానిగా ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకడు ఉన్నాడు, యేసు ప్రభు మాట వినడు, ఆ కుటుంబం విచ్ఛిన్నం. భార్య ఉంది, యేసు ప్రభు మాట వినదు, ఆ కుటుంబం విచ్ఛిన్నం. పిల్లలు ఉన్నారు, యేసు ప్రభు మాట వినరు, ఆ కుటుంబం విచ్ఛిన్నం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది పిల్లలు చూశాను నేను. అక్కడ పేకాట ఆడుకుంటే వెళ్తున్నారు, బాబు వస్తుంది తాగుతానికి వెళ్ళేవాడు కొందరు, పేకాటలు ఆడేవాడు కొందరు, అల్లరి పనులు చేసేవారు కొందరు. కుటుంబంలో సమాధానమే. కుటుంబం అంతా దేవుడి మాట వినేవారు కాదు, దేవుడి సన్నిధిలో ఉండే కుటుంబం కాదు. ఎంతమంది మీరు కుటుంబాలతో దేవుడి సన్నిధికి వచ్చారు ఈ రోజున? మా ఇంటి వారందరం కూడా ఈ రోజు యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నామనే కుటుంబాలు ఎన్నున్నాయి ఇక్కడ. ఒకడు అలా పోతాడు, ఒకడు ఎలా పోతాడు, ఒకడు ఎలా పోతాడు, ఒకడు అలా పోతాడు. అది దేవుని కుటుంబం కాదు. ఎంతమంది కుటుంబంతో కలిసి సాయంత్రం మోకరిస్తున్నారు? తెలంగాణ కూడింటికి ఎంతమంది కుటుంబాలతో మోకరిస్తున్నారు? ప్రశ్నించుకోండి. ఆ కుటుంబానికి యజమాని యేసుక్రీస్తు. ఎంతమంది గృహాల్లో తాగుడు లేదు, ఎంతమంది గృహాల్లో వ్యభిచారం లేదు, ఎంతమంది గృహాల్లో తప్పుడు పనులు లేదు, ఎంతమంది గృహాల్లో ఆధారపడేవారు లేదు. ఒకడు ఉంటాడు, జీవితకాలం ఆ తండ్రి మీద తల్లి మీద ఆధారపడతాడు, దగ్గర చేసి చాలుతుంది. ఇంకొకడు ఎవరి మీద ఆధారపడతాడు, జీవితకాలం ఆడ మీద ఏడు మీద ఆధారపడతాడు. అది మంచి జీవితం కాదు, అది సరైన జీవితం కాదు. కుటుంబానికి యజమాని యేసుక్రీస్తుగా ఉంటే కనుక ఆ కుటుంబంలో ఎవరు తలదించుకోనక్కర్లేదు. అలాగే కుటుంబానికి యజమాని ఎవరై ఉండాలి చెప్పాలి? యేసుక్రీస్తు యజమానిగా ఉండాలి. అంటే ఆ భర్త, ఆ భార్య, ఆ పిల్లల కుటుంబంలో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 60 మంది ఉన్నారు, కుటుంబం అంతా ఆయన మాట. ఆ కుటుంబానికి ఆయన యజమానిగా ఉంటాడు. ఆయన యజమానిగా ఉన్న కుటుంబం ఏ విషయంలోనే తలదించుకునే పరిస్థితి రాదు. అదే ఏ విషయంలోనే తలదించుకోకర్లేదు. ఆయన యజమానిగా ఉన్నప్పుడు ప్రతి విషయం ఆయనదే. నీ పిల్లల పెళ్లి విషయం ఆయనదే, నీ ఆరోగ్య విషయం ఆయనదే, నీ వైద్య విషయం ఆయనదే, నీ జీవితంలో ప్రతి అడుగు ఆయనదే. అందుకే దోషం అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. ఈరోజు ప్రశ్నించుకోండి, ఏడవండి. ఏ సేవా కేంద్రం తెలంగాణ 3 ప్రార్థన సమయం, యేసు సేవా కేంద్ర ప్రార్థన సమయం 3 ఖచ్చితంగా లేచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా లేవండి. 3 గంటల నుంచి 4 గంటల దాకా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మీ కుటుంబంలో మీతో కలిసి లేని వారి గురించి ప్రార్థించండి. ఏడవండి. కానీ ప్రార్థన కుటుంబం యజమాని యేసుక్రీస్తుగా ఉండాలి. హల్లెలూయా. అలాగే ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఏ ప్రార్థన చేయాలి? చెప్పాలి. కూర్చుని పడుకొని నుంచుని కాదు, మోకాళ్ళు అంటే బలము కలిగిన వారు. నీకు బలం లేదు, మోకరించలేవు, కూర్చుని చెయ్యి, కూర్చుని చెయ్యి తప్పులే. కానీ బలం అంటే మోకరించకుండా నిద్రపోతూ ప్రార్థన చేయదు. గంటసేపు ఖచ్చితంగా మోకరించు. చిన్నవారు యవ్వనంలో ఉన్నవారు మీకేం సమస్య? మోకరించాలి. శ్రీమన్ రాజ్యాత్ర 3 గుర్తు చేయట్లేదు, బలం లేదా? అలా మాట్లాడకూడదు. ఖచ్చితంగా చేయాలి. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ 3-4 ప్రార్థన చేయాలి. అది ఆ రోజు మీకు జయాన్ని ఇస్తుంది. ఆ రోజు జయ జీవితాన్ని ఇస్తుంది. చూడండి, కావాలంటే మోకరించి మోకాళ్ళలోని
ఒకవేళ ఆరోగ్యం లేని వారు తప్పకుండా కూర్చొని చేయండి, లేదా జాగ్రత్తలు చేయండి. కానీ ఆరోగ్యం ఉన్నవారు మోకరించి ప్రార్థన చేయాలి. మోకాళ్ళుని అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. చెప్పండి, అంతరంగ పురుషుని అంటే ఎవరు తెలుసా? ఆత్మ, అంతరంగం. ఇప్పుడు దావీదు గొలియాతును కొడతానికి వెళ్తున్నాడు. మనిషి ఎంతున్నాడు? గొలియాతు ఎంతున్నాడు? గొలియాతు ఎంత ఎత్తున్నాడు? ఇతను ఎంతున్నాడు? ఇతను చిన్న కుర్రవాడు, అతడు చాలా పెద్దవాడు, చాలా యుద్ధ వీరుడు. కానీ దావీదులో ఉన్న అంతరంగ పురుషుడుకున్న బలం గొలియాతులో లేదు. అదే గట్టిగా చెప్పాలి. అంతరంగ పురుషుడు చాలా బలంగా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, మేము చూడటానికి చాలా బలహీనులుగా కనపడతాం. పౌలు గారు కొరసగా ఎర్రగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు అంట పౌలు. కానీ పౌలు గారు ప్రార్థన చేస్తే సింహాసనాలన్నీ కిందపడిపోతాయి. హల్లెలూయా. అంటే ఏం బలంగా ఉంది చెప్పాలంటే అంతరంగ పురుషుడు బలం కలిగి. అంతరంగంలో బలం కావాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతరంగంలో బలం కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ సమయం చెప్పాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. చెప్పగట్టిగా ప్రార్థించాలి. చెప్పండి, ప్రార్థించాలి అని చెప్పండి. ప్రార్థించాలి. ప్రార్థన చేయని మనసా, ప్రార్థన చేయని మనసా, ప్రార్థన చేయని మనసా, నీ కొరకే వెళ్తాడు, నీ కొరకే
చెప్పండి. ప్రార్థన చేయండి, సమర్పించుకోండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, వాక్యానుసారంగా ఉండండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఎందుకు మీరు అలా ఉంటుంది? చాలా మంది చాలా బాధాకరమైన విషయం కదా. సంపూర్ణ సమర్పణ అని చెప్పారు, దానికి చెరువులో బలంలో కనిపించారు ఉద్దేశం. ఏది చెప్పినా అది చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రార్థన చేయండి తెల్లమొహాలు వేసి చూస్తున్నారు, దేవుడి కోసం జీవించాలంటే తెల్లమొహాలు వేసి చూస్తున్నారు. పిల్లలు భ్రష్టులు అయిపోయి తిరుగుతున్నారు ఎక్కడెక్కడో, భర్తలు భ్రష్టులు అయి తిరుగుతున్నారు ఎక్కడెక్కడో, భయంకరమైన జీవితం కలిగి ఉన్నారు. చేస్తున్న ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తారు, తినే తిండికి ప్రాధాన్యత ఇస్తారు, పెళ్ళానికి పిల్లలకి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు. దేవుడికి ప్రాధాన్యత ఇస్తే కుటుంబానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. ఈ జీవితం బాగుండాలంటే దేవుడికి ప్రాధాన్యత అంచేత దేవుడు అంటున్నాడు, అంతరంగ పురుషుని అంత శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడుట. చెప్పండి, ఆత్మ వలన బలపరచబడుట. దేవుని ఆత్మ నిన్ను బలంగా తయారు చేస్తుంది, నిన్ను చాలా బలంగా తయారు చేస్తుంది. దేంట్లో చెప్పాలి, అందరూ చెప్పాలి. అంత చూడడం కదా ఇచ్చేనా శబ్దం? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ప్రార్థన చేయకుండా ఏం సాధించలేదు మీరు. అనవసరంగా దాని సమయాన్ని గడుపుతున్నారు. పనికిమాలి చోది ఆడగొడవలు, ఏడగొడవలు, ఆడగొడవలు. ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడంలో గంటలు గడుపుతారు, లోక సంబంధమైన విషయాల్లో గంటలు గడుపుతారు. ఒక గంట తెల్లవారుజామున ప్రార్థించుకుని అడుగుతున్నాడు దేవుడు. మీ ఆత్మ బలపరచబడుతుంది, దేవుని ఆత్మ మీ ఆత్మతో కలుగుతుంది ఎక్కువసేపు ప్రార్థన చేయగలిగితే అని దేవుడు చెప్తున్నాడు. అంతరంగ దృష్టి శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు అంటే అర్థమవుతుందా? క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లు. చెప్పండి నాతో కలిసి, క్రీస్తు చివర నోరుతో, క్రీస్తు నా హృదయంలో నివసించున్నట్లు విశ్వాసముతో ఉండవలను. విశ్వాసం దేని వల్ల పెరుగుతుంది? ప్రార్థన. విశ్వాసం దేని వల్ల పెరుగుతుంది? ఆత్మ సన్నిహించడం వలన, ఆత్మ దేవుడితో ఉండటం వలన. మీకు తెలుసా బైబిల్లో విశ్వాసం కూడా ఒక వరమే. విశ్వాసం కూడా ఒక వరమే, అందరూ విశ్వాసంగా ఉండలేదు. విశ్వాసం ప్రార్థన ద్వారా పెరుగుతుంది, ఆత్మ ద్వారా పెరుగుతుంది. విశ్వాసం పెరిగే కొద్దీ దేవుడు మీ హృదయంలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మీ హృదయంలో నివాసం చేస్తాడంట. లేనిపోని అన్ని హృదయాలు పెట్టుకుంటున్నారు, లేనిపోని వాటికి హృదయానికి స్థలం ఇస్తున్నారు. మీకు మర్మం చెప్పనా? మీరు పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలంటే యేసుక్రీస్తు మీ హృదయంలో ఉండాలి. గోడల మీద, గదుల్లోని, బోర్డుల్లోని, పెయింట్లోని, నొసల మీద గుర్తుల్లోని, మెడలో సిలువల్లోని, తెల్ల బట్టల్లోని, అంగీల్లోని, కుర్చీల్లోని, గుడ్డపక్కల్లోని, నూనె బిడ్డల్లోని లేడు. హృదయంలో నివసిస్తాడు క్రీస్తు. క్రీస్తుని హృదయంలో నివసించాలంటే ప్రార్థన కావాలి, ఆత్మశక్తి కావాలి. అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒక చోట అపోస్తలుని కొంతమంది పట్టుకుని బాగా చితకొట్టి మీరు మళ్ళీ యేసు క్రీస్తు నామం ఎత్తారంటే ఊరుకోమంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? యేసు క్రీస్తు నామము కొరకే మేము జీవిస్తున్నాం, యేసు క్రీస్తు నామం ఎత్తుందంటే రాస్తారు. మన పాస్టర్లు అందరూ కలిపి సంపాదన ఎందుకు చేశారు తెలుసా? నేను ఒక మాట చెప్పాను అక్కడ వాళ్ళకి, సువార్త ప్రకటించమని యేసు చెప్పాడు. ఎవరైనా సరే సువార్త ప్రకటించుతాన్న వాటితో చెప్పండి, యేసు క్రీస్తు మమ్మల్ని సువార్త ప్రకటించమన్నాడు, నేను మానవని చెప్పండి.
తప్పని కూడా పాస్టర్లు అందరూ. హల్లెలూయా. నీకు సువార్త పని దేవుడు అప్పచెప్పాడు. దేవుడు అప్పచెప్పే పనిని ఆహ్వానం ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ యేసు సేవా కేంద్రం అనే సంఘం ఆదివారం సంఘం కాదు, శుక్రవారం సంఘం కాదు, ఉపవాస సంఘం కాదు, క్రిస్మస్ ఆరాధన సంఘం కాదు. ఇది ఆత్మలో బలపరచబడే సంఘం. ఇది హల్లెలూయా. ఈ ఆత్మీయ సంఘంలో కొందరే నిలవగలరు, అందరూ నిలవలేరు. అంతర్జాతీయ బోధకుడైనటువంటి జాక్మోహన్ గారి సంఘంలో ఉండేది 70-80 మంది. ఆయన చెప్పినట్టు వాక్యం ఇంచుమించుగా ఎవరు చెప్పలేదు, కానీ ఆయన దగ్గర ఉండేది అంతమంది. ఎందుకంటే ఆగలేదు. తప్పుడు పనులు చేసేవాడు ఉండలేరు, అబద్ధాలు ఆడేవాడు ఉండలేరు, విశ్వాసం లేనివాడు ఉండలేరు, ఆత్మ బలం లేనివాడు ఉండలేరు, లోకాన్ని ప్రేమించేవాడు ఉండలేదు ఆ సంఘంలో. అందుకే కాడి చేస్తా కొంతమంది. బాగా అర్థం చేసుకోండి. అందుచేత తన మహిమదైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులన్నట్లుగా, సంపూర్ణతను పూర్ణులు అంటే పరిపూర్ణులు. యేసుక్రీస్తు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలేను. చెప్పండి, పరిపూర్ణులు చెప్పండి. పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా? 99 కాదు, 100. నువ్వు క్రీస్తులో, నీకు క్రీస్తు వల్ల అనుబంధం 100 పరిపూర్ణం. క్రీస్తు కొరకు ఏదైనా వదిలేస్తావు, కానీ దేని గురించి నువ్వు క్రీస్తుని వదలవు. క్రీస్తు గురించి ఏదైనా వదిలేస్తావు, క్రీస్తు గురించి ఏదైనా వదిలేస్తావు. అర్థమవుతుందా? క్రీస్తుని వదలవు. హల్లెలూయా. చెప్పండి, క్రీస్తు గురించి ఏదైనా విడిచిపెడతాను, క్రీస్తుని విడిచిపెడతాను. హల్లెలూయా. వాళ్ళు పరిపూర్ణులు. అర్థమవుతుందండి? క్రీస్తు గురించి ఏదైనా వదిలేస్తారు, క్రీస్తు గురించి ఏదైనా వదిలేస్తారు, క్రీస్తుని వదలరు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట యేసయ్యా,
పాస్టర్ గారు దగ్గర వెళ్ళవలసి. పాస్టర్ గారు దేవుడు కాదు. అయ్యా మా పాస్టర్ గారు ఇది కాదు బ్రతుకు, ఇది బ్రతుకు కాదు. నీకు నచ్చే మాటలు చెప్పేవాడు పాస్టర్ కాదు. బైబిల్ చెప్తుంది క్రీస్తు మెచ్చేవాడే పాస్టర్. హల్లెలూయా. క్రీస్తు మెచ్చాలి పాస్టర్ని. నీకు నచ్చినట్టు కాదు నడిపించడం సంఘం, నాకు నచ్చినట్టు కాదు. క్రీస్తుకు నచ్చాలి. సంఘం క్రీస్తుది. ఆయన రక్తమైన పొందుకున్నాడు. సంఘం ఆయనది, సంఘం ఆయనది. అర్థమవుతుంది మీకు అందరికీ? నువ్వు నేను మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఏం లేదు. ఆయన ఇష్ట ప్రకారం జీవించాలి. హల్లెలూయా. వాడే దేవుడు రాజ్యం కలుగు. ఆయన ఇష్టం అంటారు మీలేదు, ఆయన ఇష్టం అంటారు మీలేదు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన కొనుక్కున్నాడు. అలాంటి వారే ఆయన రాజ్యాన్ని కలుగులు. అర్థమవుతుంది ఇక్కడ? క్రీస్తు మీ హృదయంలో నివసించున్నాడు పరిపూర్ణుడుగా. అందరూ చెప్పండి, ప్రేమ యందు వేరు పారి స్థిరపరచబడి. ప్రేమ యందు వేరు పారి. వేరంటే ఒక కొబ్బరి చెట్టు వేరు, కొబ్బరి చెట్టు అంత 2 చెట్లు రోజు కలుపుతారు వేరు. ప్రేమలో వేరు పారాలంటే పరిపూర్ణత, జ్ఞానం, విశ్వాసం, ప్రార్థన. 4 విషయాలు చెప్పాడు దేవుడు. ఈ 4 నీకు తెలిసి అన్నిటికంటే గొప్పది ఏది చెప్పండి? చెప్పండి. ప్రేమ. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ప్రేమ. ప్రేమ నాతో అన్నారు చాలా మంది. ఎవరు మీరు ఎలా చెప్తే సంఘంలో ఎవరు ఉండడం అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మీరు ఇలా మాట్లాడితే సువార్త జరగడానికి వాడు ఉన్నారు. కానీ మీరు చూస్తున్నారు కదా, అన్నిటికంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రేమ ఈ సంఘాన్ని సువార్తని ఎంతో బలంగా నడిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ బలంగా ఉండాలట. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ ఉండాలి. సంఘం మీద, సంఘానికి, ఒకరి మీద ఒకరికి, ప్రభు మీద ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రేమ అనే బంధం లేనప్పుడు జ్ఞానం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రార్థన ఉన్నా, ఏమన్నా సున్నా. ఉదాహరణకి నువ్వు నీ పక్కన ఉన్న వారిని ద్వేషిస్తున్నావు అనుకో. మీలో ఎవరైనా మీరు చేతులు ఎత్తుతాను నేను అన్నగానే నాలో ఒకటి మీద ద్వేషం ఉందని మీలో ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఎవరైనా సరే, నేనైనా సరే, కాదండి అంతరంగా ప్రేమగానండి ఒక వ్యక్తి మీద ద్వేషం ఉందని అన్నారు అనుకోండి, నాకు అంతరం మీద ప్రేమగానండి భర్త గారి మీద ద్వేషం అన్నాం అనుకో, నాకు అంతరం మీద ప్రేమగానండి నా కోడలు, చిన్న కోడల మీద మాత్రం విపరీతమైన ద్వేషం అన్నాం. నాకు అందరి మీద ప్రేమ అంటే కానీ ఒకే ఒక్కటి నాకు శత్రువు అన్నావు. 100% నేను దేవుడి రాజ్యానికి రాను. హల్లెలూయా. నీ హృదయంలో అందరి మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. రాత్రి నేను దేవరత్నం అన్నాను, అబ్బాయిని వడ్డించు, అన్ని చేయాలి. ఎందుకంటే అక్కడ గందరగోళంగా ఉంది పాపం. ఆయనకేమో ఏం అర్థమవుతుంది, బయట వాళ్ళు 100 మంది వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో మనం సాయం చేయాలి. మనం ఎవరు గుర్తు చేసుకోవాలి చెప్పండి? యేసు ప్రభు పెళ్లికి రాక్షసులు ప్లేట్ తెప్పించండి కదా, ప్లేట్ తెప్పించేయి ఒక 200-300 ఖర్చు పెట్టి ప్లేట్. మీరు భోజనానికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేయడానికి వెళ్ళవుతుంది, మీరు కూడా చేయండి అవసరం అయితే. ఒకసారి మీ ఇంటికాడ అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరిగ్గా లేవు, ఫోన్ సరిగ్గా లేవు, భోజనం సరిగ్గా లేదు, కుర్చీ సరిగ్గా లేదు, ప్లేట్ సరిగ్గా లేదు. మీ ఇంటికాడ లేదరా? ఇంటికాడ చాలా బాగా పెట్టలేదు. ఇది ప్రేమ కదా. మీ ఇంట్లో ప్రేమ. మీ అమ్మాయి గారు ఇంట్లో పడుకు జరిగింది అనుకోండి, సగం మంది భోజనం లేవనుకోండి, ఏమన్నా నీకు కోపం వచ్చారు, మాట్లాడతారు. మరి ఆనందం రాత్రి భోజనం బాగోలేదండి, ఏ బాగుంటుంది నష్టమే. అర్థమైందా? అతను ఆకులు కూడా తీసాడు రాత్రి. నేను చెప్పాను
చేయబాయి. యేసు ప్రభుకి ఏ సంబంధం? పెళ్లి చూస్తానికి వెళ్తే రాక్షసు నుంచి సంబంధం ఆయనకేంటి? ప్లేట్లు మంచి మంచి ప్లేట్లు కూడా ఏమైనా తెప్పించు, ప్లేట్లు కదా మాట్లాడు. ఇక్కడండి మనం కూర బాగాలేదంటే ఒక కూర తెప్పించు, 10,000 పెట్టి కూర తెప్పించి పెట్టు అందరికీ మాట్లాడుతుందే. మరి మీ ఇంటికాడ చాలా బాగున్నాయా? మీ ఇంటికాడ చాలా అద్భుతంగా జరిగిపోయిందా? మీ ఇంటికాడ బాగుందని బాగున్నాయా? మా ఇంటికాడ గొడవ మాట్లాడే ప్రేమ, మీ ఇంట్లో ప్రేమ, అక్కడ తప్పుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా చేయగలిగితే సాయం చేయి, లేదా అవునుకో. అదే ప్రేమ ఉంటే నువ్వు అంటావా నీ కూతున్నాను, నీ కొడుకున్నాను, నీ అల్లుడున్నాను, ఈ వాళ్ళందరూ తిరుగుతావు. ప్రేమ లేక కదా. ఒక నీటిగా అన్నం అయిపోయింది అనుకో, కూర అయిపోయింది అనుకో, మాట్లాడవు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నం కూర అయిపోతే చూసుకోవాలి కదా మీరు అంటావు. నువ్వు చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. గంట కూర్చోబెట్టావు అన్నం లేకుండా. అర్థమనే అంటే ఎంతోమంది లేకుండా 15 మంది ఎందుకు కదా అన్నం లేకుండా? చెప్పు, ఏమి లేక మాట్లాడుతున్నావు? నోరు తెప్ప, అందరూ తెప్ప. ఒక వ్యక్తిని విమర్శించే వారికి ఏమి లేదు. యేసు ప్రభు ఎవరిని విమర్శిస్తాడు? యేసు ప్రభు భోజనానికి వెళ్ళాడు అనుకోండి, కూర బాగాలేదు అక్కడ. మీకు తెలుసా, చాలా చోట్ల భోజనమే చేయకుండా వచ్చేసాడు. మరి ప్రేమ ఏది? ప్రేమ వేరు పాల్పడి దేవుని పిల్లల్లో ప్రేమ ఉండాలా. ఎవరిని ఎవరు విమర్శించకూడదు, ఏమి లేకపోతే మాట్లాడకూడదు. తమను తాను విమర్శించుకునేవాడు ధన్యుడు. అందరినీ పేరు నాకు కుర్చీలో కూర్చుని ఆడపడడం అవ్వదు. ఏకేకం తక్కువదనం. ఎందుకు అవుతున్నారు? ఎందుకు హేళన చేస్తున్నారు? యేసు సేవా కేంద్రం, యేసు ప్రేమ సంఘంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఎవ్వరు మాట్లాడకూడదు. మంచినీళ్ళు తాగి కూడా వచ్చేయడం అవసరం అనుకుంటే అర్థమవుతుందండి. ఒక రోజు నన్ను వాక్యాన్ని పిలిచారు. నేను బయట వాక్యం చెప్తున్నాను. ఏదెందో లేదు మనం అపరైందాం. నేనేమో బయట వాక్యం చెప్తున్నాను. ఎవరికాడ వెళ్ళిపోతున్నారు ఏంటో నాకు తెలియదు. అంతరైతే భోజనం చెప్తాను, నాకు తెలియదు. అంతా అయిపోయింది. నేను కనుక ఎవరికోకుండా అయ్యారు భోజనం అయిపోతాను. ఏదో కొద్దిగా పులిహారం ఉంటాను. పర్వాలేదమ్మా. ఇంకోటి ఏం చేసి తెలుసా, నాకు కాలు సిద్ధం చేసి ఆ కావాలేమో ఎవరికైనా చేయాలి. అయ్యారు కాలు కూడా తేడా వచ్చిందన్నా. పర్వాలేదమ్మా. మళ్ళీ మనం అందరం వెళ్ళినప్పుడు ఎంతో మర్యాదగా చూసి కాలు ఇచ్చి ఏమంటే ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డామని సిగ్గుపడిపోయామని చెప్పి మళ్ళీ ప్రేమగా భోజనం పెట్టి కాలు తెచ్చి మనందరికీ భోజనం పెట్టి పంపించారు. అదే ఆ రోజు నా మాట మిగిలిపోతుంది కదా. ఆ రోజున నేను మాట్లాడితే మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి ఎదగలను. నేను వాళ్ళ ఇంటికి రావు అంటే మన సువార్త పడుతున్నాం కదా. అంచేత మీరందరూ కుడిచే ఎత్తి ఒక్కసారి ప్రభువా యేసయ్యా నన్ను క్షమించు, ఇది మొదలుకొని నేను ఎవరిని ద్వేషించం, విమర్శించం. నేను సాధ్యమైతే సమాధానంతో జీవిస్తాం. ఆమేన్, ఆమేన్. ప్రేమ చాలా గొప్ప. సరేండి, ప్రేమేనంట. యేసుక్రీస్తు అంటే ప్రేమ. ఆ ప్రేమ లేనప్పుడు మీరు ద్వేషాలు పెరిగిపోయి, అసూయలు పెరిగిపోయి లోకాన్ని కోల్పోతారు. హల్లెలూయా. అలాగే సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి కలవాలని కావాలని ప్రార్థించుచున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు ఒక దివ్యమైన వాక్యం మనకి. పొడుగు, లోపు, ఎత్తు తెలుసుకోవాలంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. హల్లెలూయా. మీరు ఎవరితో సహవాసం చేయాలి? గట్టిగా చెప్పాలి. నాకు ప్రెగ్నెంట్
ఎందుకంటే ఏకైక పరపాలన అవుతారు కదా ప్రయత్నం, ఎందుకంటే ఎడమడలాడుకుంటా కదా ప్రయత్నం. పరిశుద్ధులతో సహవాసం అంటే అర్థమేంటి? మొట్టమొదటి సహవాసం అంట యోహాను పత్రికలో చెప్తాడు. నేను చెప్పుకుంటా వెళ్తున్నాను చూడండి. మొదట చెప్పండి, నా స్నేహం దేవుడితో. హల్లెలూయా. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి? యేసుక్రీస్తుతో. చెప్పండి, నీ స్నేహం ఎవరితో ఉండాలి? మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా ప్రసాద్ చెప్పవా నీకు ఆయన గారు స్నేహం? ఎవరైనా మోసే నీ ఫ్రెండ్ ఎవరు? నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తుతో మొదటి సహవాసం. తర్వాత ఎవరితో చెప్పు? పౌలుతో చెప్పు. దోరెడ్డి ఇతరుంటే మాట్లాడరే. తర్వాత అవుతుంది సహవాసం చెప్తున్నాం. తర్వాత పౌలుతో చెప్పాలి. తర్వాత పేతురుతో మాట్లాడండి. యోహానుతో, పరిశుద్ధులందరితో మీకు సహవాసం. నిజం చెప్పండి, ఇప్పుడు దాకా మీరు ఆమెతో స్నేహం చేసినాడు అంత ఎవరైనా ఉన్నారు కదా? ఈవిడ రేపు అడిగా కొన్ని స్నేహితులు ఎవరంటే అప్ప మా చెప్పండి స్నేహితుడు. ఇదేమి స్నేహం? గొడవ స్నేహం. పరిశుద్ధుల సహవాసం. వాళ్ళందరూ కట్టుకుంటే ఎందుకు కూర్చుంటే ఇంత రేటు కట్టుకోవచ్చు మీరు? మీ స్నేహితులు కాపక్క నీ స్నేహితులు జ్యోతక్క. జ్యోతక్క నక్సలైట్లో ఉంటుంది, జాగ్రత్త. పోలీసులు, తెలంగాణ పోలీసులు చెప్తారు జ్యోతక్క తెచ్చుకున్నాను. మీ స్నేహాలు ఎవరు చెప్పండి? ఎవరితో స్నేహం? నిజంగా చెప్పండి, మీరు దేవుడితో స్నేహం చేస్తున్నారు. దేవుడితో స్నేహం చేసేలాగా దానికి మార్గం ఏంటి? ప్రార్థన, పరిశుద్ధత, వాక్యం, సంఘం, యథార్థత, సత్యం, దేవుడి స్తోత్రం. మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవుడితో, పరిశుద్ధులతో. ఎవరితో ఉండాలి? తాగుబోతులు, తిరుగుబోతులు, వడ్డీ వ్యాపారాలు దౌర్జన్యంగా చేసేవారు, డబ్బులు పెంచబడి ఉన్నవాడు, దొంగలు, అబద్ధికులు స్నేహం చేయొచ్చా? ఏమన్నాడు పౌలు? ఏమన్నాడు? ఆ దుర్మార్గులను మీ నుండి పరిశుద్ధులతో సహవాసం చేయాలి. నీ స్నేహం తాగుబోతులతో, తిరిగిపోతులతో, దౌర్జన్యకారులతో, అబద్ధికులతో, ధనాపేక్షకులతో నీ సహవాసం ఉండకూడదట. ఎవరితో ఉండాలి? ఒకడు అంటాడు, ఏమైనా తాగుబోతుడు కొన్ని స్నేహం ఏంటంటే, నేను తాగినంత కాలం ఏం బాగుండదు, నేను తాగను కదండి, వాడు తాగినా నేను తాగను కదండి, అంచేత నేను స్నేహం చేస్తాను. అలాగా ఓ రోజు ఆడికంటే పెద్ద తాగుబోతాడు. ఆడంటాడు, ఎవడు నేను విశేషం తాగిపోయి నేను 2 శాతం తాగెత్తున్నాడని అంటాడు. కొన్నాడికి ఇంకా దౌర్మార్గుడుగా 6 నెలలు స్నేహం చేస్తే 6 నెలలు అయిపోతాం. మొదట్లో ఐ హోప్ ఐ కంట్రోల్, ఐ నా సెల్ఫ్ కంట్రోల్. ఉంటుంది నీ కంట్రోల్. ఏ కంట్రోల్ ఉంది నీకు? ఈ హృదయం అంత చంచలమైన హృదయం ప్రపంచంలో కూడా పడిపోతావు దేవుడితో. అందుచేత సహవాసం చేయద్దు.
పరిశుద్ధుల సహవాసములో నీ యొక్క రాకడ కొరకై, నీ యొక్క రాకడ కొరకై జయతోడ సిద్ధాపరచు, జయతోడ సిద్ధాపరచు. నీ సహవాసం కరెక్ట్గా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఒక తండ్రి కొడుకున్నట్టు ఒరే అటు స్నేహం చేయకరా చేయకరా అంటే బాగా ఏమా కోడలా అటు స్నేహం చేయకూడదు అంతగా ఎవరు చూసుకోండి. అలాగా వినక మనం పెద్దల మాట వినక చేసిన సహవాసంలో ఏ కోల్పోయాం? మళ్ళీ సంపాదించలేనంత కోల్పోయాం. అదే సహవాసం సహవాస దోషం. అంచేత మన సహవాసం యేసుక్రీస్తుతో యేసుక్రీస్తులాగా నడుచుకునే వాళ్ళు ఉండాలి. అదే అర్థమవుతుందా? నీ ఫ్రెండ్షిప్ ఎవరుకుంటున్నారో కనపడిన వాళ్ళంతా ఫ్రెండ్. ఒక అమ్మాయి అంటుంది నా ఫ్రెండ్ అన్నమాట రాదండి. నా ఫ్రెండ్ ఏంటి నీ ఫ్రెండ్? జాగ్రత్త. అంచేత క్రీస్తు ప్రేమను తెలుసుకునేటప్పుడు తగిన శక్తి గలవారిని కావాలని ప్రార్థించుతున్నాను. మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క ప్రేమను గ్రహించాలనుకో. ఆ ప్రేమను గ్రహించాలనుకోండి, మీరు ఎవరిని దూషించరు, మీరు ఎవరితోటి విరోధులుగా ఉంటారు, మీరు ఎవరితోటి గొడవ పెట్టుకోరు. మేము మొన్న వెళ్తే ఎవరో ఎక్కువ పాస్టర్ కత్తారు, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనే మీటింగ్ అంతా నడిపించాడు. ఆ మీటింగ్ నడిపించేవాడు నేను ఇదివరకు ఎప్పుడు కత్తెల్లో ఏదో అన్నాను అనుకో, అతని దగ్గర నేను ఇబ్బంది పడాలి కదా. కానీ అతను సంతోషంగా ఇస్రాయేల్ గారి వాక్యం నాకు తెలిసాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడు 7-8 ఏళ్ళ తగ్గించిన వాక్యం మాట్లాడతాం. అర్థమవుతుందా? మనం ఎవరితోటి విరోధం, సమతోటి గొడవ సహవాసం చేయండి, మంచి సహవాసం చేయండి, మంచి బుద్ధులు అలవాటు చేసుకోండి. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీకు ద్వేషం అనేది కలగదు. అదే క్రీస్తు ప్రేమ ఎలాంటిది చెప్పండి, నీకు తెలియదా? ఎలాంటి ప్రేమ? వెనుక నుండి తల్లి నుండి ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన్ని క్షమించే ప్రేమ. మనం ఎలా బతుకున్నామంటే కాదు ఆయన క్షమ. ఆయన క్షమించకపోతే మనం నమ్మడం ఇవ్వాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, అక్కడికి బాబాలో. ఇస్కరియోతు యోధాని చిన్నదాకా ప్రేమించాడు. అది ఆశ్చర్యం. అతనే కౌగులించుకుని గుర్తు పెట్టుకున్నాడు. తెలుసా? 12 మందిని కౌగులించుకుని గుర్తు పెట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధాన్ని కూడా గుర్తు పెట్టుకున్నాడు. అంత గొప్ప ప్రేమికుడు ఆయన. అదే ఇస్కరియోతు యోధ ఆయన చంపేస్తాడని తెలిసి చంపుతాడు. ఎక్కడో 95-97 చిన్న మాట తను ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడే ఉంటుందంటే ఎంత ఆవిడ మాట్లాడాడు. ఆవిడ మాట్లాడుతూ మానేసిన కాడించే నా జీవితం బాగుందన్నాడు. మాట్లాడుతూ ఉంటుంది. సంఘంలో దేవుడు వాక్యం చెప్పి దేవుడు మాట్లాడుతుంటే మానేసుకుంటుంది సంఘం. మరి ఇస్రాయేల్ ఇస్రాయేల్కి ఏం పని? ఇస్రాయేల్కి బాగు పెడతాడు. ఎందుకంటే నేను బాగుంటున్నాడా? దేవుడు మాట్లాడినప్పుడు పడక తప్పదు, నేను పడక తప్పదు, నువ్వు పడక తప్పదు. అదవుతుందా? ఆయన ప్రేమ తెలుసుకునేటప్పుడు శక్తి కలవాలి.
ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ చూపించేస్తున్నాం. అందరూ నాతో కలిసి చెప్పండి. మనలో కార్య సాధకమైన ధనశక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట బాగా అర్థం చేసుకుని వెళ్ళిపోతాం. మనలో కార్య సాధకమయ్యే ఆయన శక్తి చెప్పాలి. మీరు చాలా కార్యాలు దేవుడిని అడుగుతున్నారు, చాలా బలాలు దేవుడిని అడుగుతున్నారు, అవుతుంది. ఈరోజు సీక్రెట్ తెలుసుకుంటున్నాను, సీక్రెట్ చెప్తున్నారు, మర్మం చెప్తున్నారు. ఆ మర్మం ఏంటి తెలుసా? యేసు క్రీస్తుకి మీరు లోపల ఎంత స్థానం ఇస్తారో అంత గొప్పగా మీ కార్యాలు జరుగుతాయి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ జీసస్. అయితే యేసు క్రీస్తు నీ హృదయంలో ఎంత స్థానం ఉందో నీ కార్యం అంతే జరుగుతుంది. ఇలా చూడు, యేసు క్రీస్తుకి నీ హృదయంలో ఎంత స్థానం ఉంది చెప్పు. దాని ఎంత? 10%, 20%? నీ హృదయంలో యేసు క్రీస్తు స్థానం ఎంత? 30%? మీ పర్సంటేజ్ ప్రకారం మీ కార్యాలు జరుగుతాయి. మీ హృదయంలో యేసుక్రీస్తుకి 100% స్థానం, 100%. నా హృదయం నిండా ఆయన ఉన్నాడన్న వారికి ఊహించలేని కార్యాలు చేస్తాడంటే. హల్లెలూయా. లేదంటే ఎక్కడో అక్కడ సత్యపడి కూర్చోండి. ఎన్ని సంవత్సరాలైనా మీ కార్యం జరగవు, ఒక్క కార్యం కూడా జరగదు. నువ్వు దేవుడికి నీ హృదయంలో ఎంత స్థలం ఇస్తావో, నా హృదయం నిండా దేవుడే ఉన్నాడంటవా, నీ జీవితాత్మ అద్భుతమే. హల్లెలూయా. నా హృదయం నిండా దేవుడే ఉన్నాడు. చెప్పండి, వాట్ ఇస్ ద పర్సంటేజ్ యు ఆర్ హ్యావింగ్? నీ హృదయంలో యేసు ప్రభువుకున్న స్థానం ఎంత? 20%. ఎంత? 30, 40? అసలు లేదా? ఎంత? పౌలు గారు తీసుకోండి. పౌలు గారి హృదయంలో యేసు ప్రభువుకున్న స్థానం పర్సంటేజ్ మీరే చెప్పేస్తారు. ఎంత? 100. దేవుని స్తోత్రం. ఎంత? ఇప్పుడు మరి మీ హృదయం పౌలు గారు చాలా గొప్పవాడండి, పౌలు గారు చాలా గొప్పవాడండి. పౌలు గారు గొప్పవాడు అనుకుందామా? మనం వెళ్ళిపోతాం బాబా. నిజం చెప్పండి, ఈరోజు ప్రశ్నించుకోండి. మీరందరూ ప్రశ్నించుకోండి. డబ్బుకి ఎంత స్థానం ఇస్తున్నావు, పెళ్ళడానికి ఎంత ఇస్తున్నావు, ఉద్యోగానికి ఎంత ఇస్తున్నావు, లోకానికి ఎంత ఇస్తున్నావు, నీ బంగారానికి ఎంత ఇస్తున్నావు, నీ జీవితానికి ఎంత ఇస్తున్నావు, నీ ఇంటికి ఎంత ఇస్తున్నావు చెప్పండి. అర్థమైతే అదే పాపం, అదే పాపం, అదే పాపం. ఎవరైతేనట యేసు ప్రభుకి పూర్తిగా హృదయాన్ని ఇచ్చేస్తారో వాళ్ళు అనుకున్న దానికంటే, వాళ్ళు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల ఆయన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యభిచార స్త్రీని ఏమంటున్నాడు తెలుసా? హృదయం ఇచ్చేసింది ఇస్తా. అప్పుడు ఏమన్నా తెలుసా? అమ్మా, విస్తారముగా నువ్వు ప్రేమించింది, విస్తార పాపము క్షమించబడినవి, అంతేకాదు సమాధానం కలదానవి. తీసుకొని సమాధానం లేదు. ఇప్పుడు చాలా మంది జీవితాల్లో ఇక్కడ ఉన్న వారిని ఎవరిని లేపినా, ఏమన్నా మీ ఇంట్లో బాగుందా, మీ హృదయంలో సమాధానం ఉందా, మీ ఇంట్లో సంతోషం ఉందా అని అడిగితే ఎంతమంది నాకు మేము సంపూర్ణంగా సంతోషం ఉన్నామని చెప్పగలిగిన వారు ఉన్నారు ఇక్కడ. బికాస్ కారణం ఏంటి? నీ హృదయంలో 20, 30, 10, 5, 2, 40 అంతే. అక్కడ కూడా ఆగిపోయింది. మిగతాదంతా లోకానికి. అందుకే దేవుడు అన్నాడు, సిరికి దేవుడికి సమానంగా చూడలేదు. అంటే పాస్టర్ గారి గుండెను చీరిస్తే
ఒకవేళ గొప్ప పాస్టర్ గారు అనుకోండి 50% డబ్బు 50% యేసు ప్రభు అంటాడు ఈ పాస్టర్. ఏడనే డబ్బులు కూడా ఎక్కువైపోయి 100% దేవుడికి తాళమించిన పాస్టర్ లేదా సంఘం ఊహించలేని అద్భుతాలు దేవుడు ఆ సంఘంలో చేస్తాడు. అదే ఆ జీవితంలో చేస్తాడు. అంచేత నువ్వు దేవుడికి హృదయం ఇచ్చే వరకు కూడా నువ్వు దేవుడిని ఏమంటానికి సరిపోవు. అమ్మా దేవుడు ఎలా చేసాడు ఏంటమ్మా, బొమ్మ నువ్వు 20% ఇచ్చావు అందుకే బొమ్మ నీకు అలా జరిగిందని చెప్పాలమ్మా. అమ్మా నా జీవితం ఏంటమ్మా ఎలా ఉంది, బొమ్మ నీ జీవితం అంతేనమ్మా అదమ్మా. నీ హృదయంలో దేవుడికి తాము లేదు. డబ్బు, లోకం, కామం, గొప్పలు, రకరకాల విషయాలకు నీ హృదయం నిండిపోయింది. ప్రతి గొడవనికి కావాలి. నీ నీ హృదయము 30 గజాలు, నీ హృదయమేమో 3 లక్షల గజాలు. మొత్తం ఏర్పూర్లో ఉన్న గొడవలు, తణుకులో ఉన్న గొడవలు 30 గజాలు నీకు కావాలి. నీకు ఎందుకుగా గొడవ? ఎక్కడ ఏం జరిగితే నీకెందు, ఎక్కడ ఏమైపోతే నీకెందు, అవన్నీ గొడవలు నీకెందు. పక్కింటి వారి గొడవ నీకెందు, వెనకాల వారి గొడవ నీకెందు, ఎవరి గోళానికి ఎక్కువైపోయేది తినాలనుకో ఒకటి గోళ నీకెందు. ఓకే, నీ హృదయాన్ని యేసుక్రీస్తు పూర్తిగా ఇచ్చి నువ్వు ఊహించలేని అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తావు. లేదంటే నా హృదయాన్ని పాస్టర్ గారికి ఇచ్చేసి పాస్టర్ గారికి నడువు నొప్పి నీకు తలనొప్పి. కాబట్టి ఈ రోజు నుంచి నీకు తలనొప్పి పాస్టర్ గారికి నడువు నొప్పి. నువ్వు హృదయం పాస్టర్ గారికి ఇచ్చేసావు కనుక నడువు నొప్పి కూడా నీకు వచ్చును కదా. అతనికి వచ్చేదేమో అని ప్రధానంగా చెప్తారా, పాస్టర్ గారు హృదయం ఇస్తే ఆడ ఏ నొప్పులు ఉన్నాయి ఆయన వస్తే అంతే. నీ హృదయం అవ్వాల్సింది ఎవరికి? ఎవరికి? వేస్తే ఇది ఏమో తప్పుడు మాట ఏంటి అమరావతి అవుతాం. మా హృదయం ఈశ్వరుడు ఇవ్వాలా అన్నట్టు ఉంటారు. ఎవరా ఇస్తారా? ఎంతమంది నీ హృదయాన్ని ప్రభుత్వం ఇవ్వాలనుకుంటారు? కన్నీరు కాల్చి ప్రార్థన చేసి దేవుడిని ఆహ్వానించు. ఇచ్చే నేను ఏమడుగుతున్నాను చెప్పండి. ప్రభు కంట హృదయాన్ని ఇచ్చి ఒక్కసారి ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చేది. విశ్వాసం ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చేది. ప్రభువుకి మీ హృదయాన్ని ఇచ్చేది. అయ్యా ఇంతవరకు లోకానికి, ధనానికి, భోగాలు, రకరకాల వ్యసనాలు నా హృదయాన్ని ఇచ్చాను. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాను, వేదన పడుతున్నాను. నా హృదయంలో నీకు స్థలం ఇవ్వడం వల్ల నేను అనుకున్నవి అనుకోని కూడా ఏమి జరగలేదు. నా జీవితంలో ఒక్కసారి జరగకపోవడానికి నా హృదయం, నా హృదయం తండ్రి, నా హృదయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నా హృదయాన్ని గైకొని, నా హృదయాన్ని గైకొని, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. ఒక నూతన జీవితాన్ని, ఒక ప్రేమ కలిగిన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ఒక తలలోక జీవితాన్ని మాకు అనుగ్రహించు ఆయన. అనుగ్రహించు తండ్రి, అనుగ్రహించు ప్రభువా, అనుగ్రహించు దేవా. ఆశీర్వాదం మమ్మల్ని తెలిసిన తండ్రి, మీ ఆత్మలో మమ్మల్ని బలపరచు, స్థిరపరచు. పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యం అనుగ్రహించు తండ్రి. ఇంతకాలం లోకం వైపు చూశాను, డబ్బు వైపు చూశాను, మనుషుల వైపు చూశాను. నేను చాలా కోల్పోయాను. ఇక మీదట నీ వైపు చూసి నీతో కలిసి నీరు నడిచి పరిశుద్ధంగా పరలోక సంబంధంగా జీవించే కృప మాకు దయచేయమని క్రీస్తు నామములో